హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మరాంజ్ ఏవీ ప్రాసెసర్ 7706ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అండి. కంప్లీట్గా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఏవీ ప్రాసెసర్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఏవీ ప్రాసెసర్కి ఏవీ రిసీవర్కి ఉన్న తేడా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఏవీ ప్రాసెసర్కి ఏవీ రిసీవర్కి చాలా తేడా ఉంటుందండి. ఏవీ ప్రాసెసర్లో మనకి ఎక్స్టర్నల్ పవర్ యాంప్లిఫైయర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏవీ రిసీవర్లో మనకి స్పీకర్ టెర్మినల్స్ ఉంటాయి. సో స్పీకర్ టెర్మినల్స్కి డైరెక్ట్గా మనం ఇంకా యాంప్లిఫికేషన్ ఏం లేకుండా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఏవీ ప్రాసెసర్లో మాత్రం మనకు అలా కాదు, ఎక్స్టర్నల్గా పవర్ యాంప్లిఫైయర్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాసెసర్ అనేది చాలా డీటెయిలింగ్ ఉంటుందండి. సౌండ్లో కానీ చాలా క్రిస్పీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఏవీ రిసీవర్. సో ఏవీ ప్రాసెసర్కి ఏవీ రిసీవర్కి ఉన్న తేడా మీకు ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇన్ని హోమ్ థియేటర్స్ వీడియోస్ పెట్టినా ఒక్కసారి కూడా నా పేరు నేను వీడియోస్లో చెప్పలేదండి. నా పేరు గణేష్. యాక్చువల్గా వీడియోస్ అన్నింటిలో నేను ఎప్పుడు నా పేరు చెప్పలేదు. చాలామంది నాకు కాల్ చేసినప్పుడల్లా మీ పేరు ఏంటని అడుగుతున్నారు. సో స్పెసిఫిక్గా ఈ వీడియోలో నా పేరు గణేష్ అని చెప్పాల్సి వచ్చింది. సో యాక్చువల్గా నా ఛానల్లో మాత్రం చాలా వీడియోస్ అంటే నాలెడ్జబుల్ వీడియోస్ చాలా వీడియోస్ పెట్టానండి. మీరు ప్రీవియస్గా ఉన్న వీడియోస్ అన్ని మీరు చూస్తే మీకు ఆరో 3D కోసం, డాల్బీ అట్మాస్ కోసం, DTS:X కోసం ఏవీ రిసీవర్ ఎలా కనెక్ట్ చేయాలి, స్పీకర్స్ ఏవి వాడాలి, ఇవన్నీ చాలా క్లియర్గా నేను ఈ వీడియోస్లో చెప్పడం జరిగిందండి. సో ఆ వీడియోస్ అన్ని మీరు చూస్తే కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు హోమ్ థియేటర్ మీద. ఈ వీడియోస్ చేయడం వల్ల నాకు చాలా మంది ఆడియో ఫైల్స్ పరిచయం అయ్యారండి. సో ఈ వీడియోస్ రెగ్యులర్గా చేద్దామన్నా నాకు యాక్చువల్గా ఉన్న టైంని నేను యూటిలైజ్ చేసుకుని కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నాను. సో వీడియోస్లో మీకు చాలా వరకు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఆడియో ఫైల్స్ అందరూ మా డెమో విజిట్ చేస్తుంటారండి. వాళ్ళ డెమో చూసినప్పుడు వాళ్ళకి హోమ్ థియేటర్లో ఏమైనా చేంజెస్ కావాలన్నా మా డెమో ఎక్స్పీరియన్స్ చూసి వాళ్ళకి బేస్ మేనేజ్మెంట్లో కానీ, కంటెంట్ బేస్డ్ కానీ ఏదైనా సరే వాళ్ళకి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుని వాళ్ళ దాంట్లో అప్డేట్స్ అనేవి మా ద్వారా చేయించుకుంటారండి. సో కంప్లీట్గా హోమ్ థియేటర్ A to Z సొల్యూషన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుందండి వర్క్ అంతా. రీసెంట్గా ఫ్రెండ్ ఒకరు హైదరాబాద్లో హోమ్ థియేటర్లో ఏవీ ప్రాసెసర్కి ఏవీ రిసీవర్కి ఉన్న తేడాని అడిగి తెలుసుకుని తను రీసెంట్గా ఏవీ ప్రాసెసర్ని కూడా తీసుకోవడం జరిగిందండి, 7706ని. ఆ 7706నే మేము కనెక్ట్ చేయడం జరిగింది. అది మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. మరాంజ్ ఏవీ 7706 11.2 ఛానల్ 8K ప్రీ యాంప్లిఫైర్ అండి. సో ప్రీవియస్లీ మన ఛానల్లో 8K ఏవీ రిసీవర్స్ అన్ని అన్బాక్స్ చేయడం జరిగింది. సో ఏవీ ప్రీ యాంప్లిఫైర్ అనేది మనం ఫస్ట్ టైం అండి ఇది అన్బాక్స్ చేయడం. దీని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరాంజ్ 7706 మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా మనకి ఇక్కడ స్పీకర్ టెర్మినల్స్ అనేవి ఉండవండి. సో మీరు ఇక్కడ ఏవీ రిసీవర్కి ఏవీ ప్రాసెసర్కి ఉన్న తేడాని మీరు చూస్తే, సో ఏవీ రిసీవర్కి కంప్లీట్గా మీకు స్పీకర్ టెర్మినల్స్ అనేవి ఉంటాయి. కానీ ఏవీ ప్రాసెసర్కి మీకు XLR RCA పోర్ట్స్ తప్ప ఏమీ ఉండవు. సో స్పీకర్స్ కనెక్షన్ అనేది మనకి కంప్లీట్గా ఏవీ ప్రాసెసర్లో ఉండదండి. సో మనం ఎక్స్టర్నల్గా పవర్ యాంప్లిఫైయర్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏవీ ప్రాసెసర్లో మనకి HDMI బోర్డు, RCA, XLR పోర్ట్స్ అనేవి ఉంటాయండి. సో ఏవీ రిసీవర్లో మనకి కంప్లీట్గా స్పీకర్ టెర్మినల్స్ యాంప్లిఫికేషన్ అంతా మనకి ఇంటర్నల్గా ఏవీ రిసీవర్లో ఇవ్వడం జరుగుతుందండి. మరాంజ్ ఏవీ 7706 11.2 ఛానల్ 8K ప్రీ యాంప్లిఫైయర్ స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే నేటివ్ ఫార్మాట్స్ డాల్బీ అట్మాస్, DTS:X, ఆరో 3D, IMAX ఎన్హాన్స్డ్ ఈ 4 ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తాయండి. శాంప్లింగ్ టెక్నాలజీస్లో మనకి డాల్బీ అట్మాస్ హైట్ వర్చువలైజేషను, డాల్బీ సరౌండ్, DTS న్యూరల్ X, DTS వర్చువల్ X, ఆటోమేటిక్ అప్మిక్సర్ ఇవన్నీ కంప్లీట్గా మనకి సపోర్ట్ చేస్తాయండి. వీడియో ఫార్మాట్స్ గురించి మాట్లాడుకుంటే HDR10, HDR10+, డాల్బీ విజన్, HLG, పాస్ త్రూ కంప్లీట్గా మనకి సపోర్ట్ చేస్తాయండి. డాక్ అయితే మనకి 32 బిట్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో డైమెన్షన్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. HDMI అవుట్పుట్స్ మనకి ఇందులో 3 పోర్ట్స్ ఇవ్వడం జరిగిందండి. 11.2 ఛానల్ XLR ప్రీఅవుట్స్, 11.2 ఛానల్ RCA ప్రీఅవుట్స్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగిందండి. సో ఇన్పుట్స్ గురించి మాట్లాడుకుంటే 8 HDMI ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొంచెం డీటెయిల్గా కావాలంటే మీకు ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది పోర్ట్స్ అన్నిటి గురించి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పోర్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. ఇదేనండి మరాంజ్ ఏవీ 7706 ఏవీ ప్రీ యాంప్లిఫైయర్. ఈ బాక్స్లో మనకి ఏమేమి వచ్చాయి అనేది కంప్లీట్గా మనం చూద్దామండి. ఈ బాక్స్లో మనకి కొన్ని యాక్సెసరీస్ అయితే ఇవ్వడం జరిగిందండి.
సో బాక్స్లో మనకి రిమోట్, పవర్ కార్డు, వైఫై, బ్లూటూత్ యాంటీనాస్, బ్యాటరీస్, యూజర్ మాన్యువల్, ADC క్యాలిబ్రేషన్ మైక్, స్పీకర్ టెర్మినల్స్ని కోడ్ చేసుకోవడానికి స్టిక్కర్స్, ADC క్యాలిబ్రేషన్ మైక్కి స్టాండ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇందులో. సో మనకి యాక్చువల్గా ఎప్పుడైనా సరే మనం క్యాలిబ్రేట్ చేసుకోవడానికి ఒక స్టాండ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అది ఏవీ రిసీవర్లో కూడా సేమ్ యాక్సెసరీస్ ఇలానే ఉంటాయి. సో చాలా వరకు మీకు ఏవీ రిసీవర్లో ఏవైతే వచ్చాయో అవే యాక్సెసరీస్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మరాంజ్ ఏవీ ప్రీ యాంప్లిఫైయర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. మోడల్ నెంబర్ AV7706 అని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ ఇన్పుట్ కంట్రోలర్, వాల్యూమ్ కంట్రోలర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఏవీ ప్రీ యాంప్లిఫైయర్ చూడటానికి సిమిలర్లీ మరాంజ్ SR7015 మోడల్లానే ఉంటుందండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి 2 డిస్ప్లేలు ఉంటాయి. పైన ఒక రౌండ్ డిస్ప్లే, కిందన ఒక పెద్ద డిస్ప్లే. చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం మనకి ఇక్కడ ఏ ఫార్మాట్ ప్లే అవుతుందని తెలియటానికి మనకి ఇక్కడ పెద్ద డిస్ప్లే కూడా ఒకటి ఇవ్వడం జరిగిందండి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఏవీ ప్రీ యాంప్లిఫైయర్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా మనకి 7 HDMI ఇన్పుట్స్, 3 HDMI అవుట్పుట్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రంట్ మనకు ఆల్రెడీ ఒక HDMI ఇన్పుట్ ఉంది. సో క్లియర్గా మీరు ఇక్కడ బాటంలో మీరు చూస్తే ఫ్రంట్, సెంటర్, సరౌండ్ బ్యాక్, హైట్ 1, హైట్ 2, సబ్వూఫర్ 1, సబ్వూఫర్ 2, క్లియర్గా మీకు ఇక్కడ అన్నిటికి XLR ప్రీఅవుట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఏవీ రిసీవర్లో మనకి XLR ప్రీఅవుట్స్ అనేవి ఉండవు, RCA ప్రీఅవుట్స్ మాత్రమే ఉంటాయి. ఏవీ రిసీవర్కి, ఏవీ ప్రాసెసర్కి ఉన్న తేడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియోలో. సో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. సో కంప్లీట్గా మన దగ్గర ఈ ఏవీ ప్రాసెసర్స్, ఏవీ రిసీవర్స్ అనేవి కంప్లీట్గా అవైలబుల్గా ఉంటాయి. మన దగ్గర A to Z హోమ్ థియేటర్ సొల్యూషన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే మరాంజ్ SR7015 ఏవీ రిసీవర్, మరాంజ్ 7706 ఏవీ ప్రీ యాంప్లిఫైయర్ని నేను ఇక్కడ మెన్షన్ చేశానండి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏవీ ప్రాసెసర్కి, ఏవీ రిసీవర్కి ఉన్న తేడాని మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే మనకి ఏవీ రిసీవర్లో కంప్లీట్గా మనకి యాంప్లిఫికేషన్ అనేది ఉంటుంది. ఏవీ ప్రాసెసర్లో మనకి XLR, RCA ప్రీఅవుట్స్ మాత్రమే ఉంటాయి. సో ఏదైనా ఎక్స్టర్నల్ పవర్ యాంప్లిఫికేషన్ ద్వారానే మనం ఇందులో స్పీకర్స్ కనెక్ట్ చేయగలుగుతాం. సో ఏదైనా వాటేజ్ ఇలాంటివి ఏవని ఏవీ ప్రాసెసర్కి అనేది ఉండదండి. సో ఏవీ రిసీవర్లో మీకు 80 వాట్స్, 90 వాట్స్, 100 వాట్స్, 120, 130 ఇలా వాటేజ్ అనేది మనకి ఏవీ రిసీవర్లో మెన్షన్ చేస్తారు. ఎందుకంటే స్పీకర్ టెర్మినల్స్ అవి ఉంటాయి కాబట్టి. సో కంప్లీట్గా మీకు ఇందులో వాటేజ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. కానీ మరాంజ్ ఏవీ ప్రీ యాంప్లిఫైయర్ 7706లో మనకి వాటేజ్ గురించి ఏమి ఉండదండి. ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ పవర్ యాంప్లిఫికేషన్ మనం ఎంత వాటేజ్ కావాలంటే అంత వాటేజ్ పెట్టుకునే అవకాశం మనకి ఏవీ ప్రాసెసర్లో ఉంటుంది. అందుకే మనకి ఏదైనా సరే కంటెంట్ ప్లే చేసినప్పుడు చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ సౌండ్ మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుందండి. ఈ వీడియోని కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.